సాధారణంగా హీరోలతో పోల్చినప్పుడు హీరోయిన్స్ ఎక్కువ కాలం సినీ పరిశ్రమలో ఉండడం కష్టమే. హీరోయిన్ గా కొంతకాలం నటించాక అక్క, చెల్లి, వదిన వంటి పాత్రలతో సరిపెట్టుకోవాలి. అయితే కొంతమంది హీరోయిన్స్ 2 జనరేషన్ హీరోలతో నటించారు. ఇప్పుడు వారి వివరాలు తెలుసుకుందాం. శ్రీదేవి, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి నటించిన ప్రేమాభిషేకం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే శ్రీదేవి అక్కినేని కొడుకు నాగార్జునతో కలిసి గోవింద గోవింద ఆఖరి పోరాటం సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో మగధీర, చిరంజీవితో ఖైదీ నంబర్ 150, అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సర్దార్ గబ్బర్ సింగ్ లో నటించింది. తమన్నా చిరంజీవితో సైరా నరసింహారెడ్డి, అలాగే రామ్ చరణ్ తో రచ్చ, పవన్ కళ్యాణ్ తో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాల్లో ఆడిపాడింది. శృతి హాసన్ రామ్ చరణ్ ఎవడు, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్, కాటం రాయుడు సినిమాల్లో యాక్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేదిలో నటించిన సమంత ఆ తర్వాత రామ్ చరణ్ సరసన రంగస్థలంలో ఆడిపాడింది. ఎన్టీఆర్ సరసన అదుర్సులో నటించిన నయనతార ఆ తర్వాత బాలకృష్ణతో శ్రీరామ్ రాజ్యం, సింహ, జై సింహ ఇలా హ్యాట్రిక్ చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ సరసన యమదొంగలో ఆడిపాడిన ప్రియమణి ఆ తర్వాత మిత్రుల్లో బాలకృష్ణతో, హరే రామ్ లో కళ్యాణ్ రామ్ తో కలిసి నటించింది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ములో నటించిన త్రిష ఆ తర్వాత బాలయ్యతో లయన్ సినిమాలో ఆడిపాడింది. బాలయ్య సరసన అల్లరి పిడుగు అనే చిత్రంలో నటించిన చార్మి ఆ తర్వాత రాకీ సినిమాలో ఎన్టీఆర్ తో జతకట్టింది. ఎన్టీఆర్ సరసన నా అల్లుళ్ళలో నటించిన శ్రీయ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి, పైసా వసూల్, గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుల్లో 4 సార్లు జోడి కట్టింది. ఎన్టీఆర్ సరసన అల్లరి రాముడులో కనిపించిన ఆర్తి అగర్వాల్ ఆ తర్వాత బాలకృష్ణ సరసన పల్నాడు బ్రహ్మనాయుడులో కనిపించింది. ఎన్టీఆర్ తో సింహాద్రి, సాంబా సినిమాల్లో కనిపించిన భూమిక బాలకృష్ణ రూల చిత్రంలో ఆయనతో కలిసి నటించింది. కింగ్ నాగార్జునతో మన్మధుడిలో కలిసి నటించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత నాగ చైతన్యతో రారెండో వేడుక చూద్దాం సినిమాలో యాక్ట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ తో నాగా చిత్రంలో కలిసి నటించిన సదా ఆ తర్వాత బాలకృష్ణతో వీరభద్రలో కనిపించింది. బాలకృష్ణతో గొప్పింటల్లుడు అనే చిత్రంలో కనిపించిన సంగవి ఎన్టీఆర్ ఆంధ్రవాలలోనూ నటించింది. ఇక బాలకృష్ణతో నటించిన రమ్యకృష్ణ, రంభ లాంటి వారు కూడా ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగుల్లో మెప్పించారు. వెంకటేష్ సరసన లక్ష్మి, తులసి, బాబు బంగారం చిత్రాల్లో నటించిన లేడీ సూపర్ స్టార్ నయనతార రానా సరసన కృష్ణం వందే జగద్గురుంలో కనిపించింది. నాగ చైతన్య సరసన యుద్ధం శరణం సినిమాలో నటించిన లావణ్య త్రిపాఠి నాగార్జున సరసన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో యాక్ట్ చేసింది. వెంకటేష్ సరసన చింతకాయల రవిలో కలిసి నటించిన అనుష్క రుద్రమదేవిలో రానాతో ఆడిపాడింది. వెంకటేష్ సరసన సుభాష్ చంద్రబోస్ లో నటించిన జెనీలియా రానాతో నా ఇష్టంలో జోడి కట్టింది. వెంకటేష్ సరసన షాడోలో కనిపించిన తాప్సీ రానా ప్రధాన పాత్రలో వచ్చిన గాజీలో ఒక పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే. కళ్యాణ్ రామ్ సరసన విజయదశమి చిత్రంలో నటించిన వేదిక బాలకృష్ణ సరసన రోలర్ సినిమాలో యాక్ట్ చేసింది. కళ్యాణ్ రామ్ సరసన షేర్ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ బాలకృష్ణ సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో యాక్ట్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.